మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి భారీ ర్యాలీ జన సందోహంతో వెళ్లి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న కేటీఆర్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతూ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేశారు. నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి యువ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు సురభివాణి, దేవి, బొగ్గారపు దయానంద్ తదితర ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, సోషల్ మీడియా వారియర్స్, పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులు, సోషల్ మీడియా వారియర్స్, పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగిందని వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. గత 25 సంవత్సరాలుగా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేశాను. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరిగింది. కరెంటు సమస్య, నీళ్ల సమస్యలు తీర్చారు. పార్లమెంటులో మన తెలంగాణ గలం వినిపించాలంటే నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. గల్లీలో ఉన్నోళ్లే, మల్కాజ్గిరి వాళ్లే ఢిల్లీలో కూడా ఉండాలన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోసపు కాంగ్రెస్ ను నమ్మొద్దని సూచించారు. హుజూరాబాద్లో, గజ్వెల్లో ఓడిన ఈటల మల్కాజ్గిరిలో ఎలా గెలుస్తారు? ఇక్కడ కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, బీజేపీ గాలి లేదు, మోడీ గాలి అసలే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కేసీఆర్ గాలి వీస్తుందని తెలిపారు. మతతత్వ బీజేపీ కావాలా? అవినీతి పార్టీ కాంగ్రెస్ కావాలా? హైదరాబాదును విశ్వనగరంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కావాలా? మల్కాజ్గిరి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఎండగొడుతుంది, నాకు కూడా తెలుసు. మీకు ఎక్కువ ఓపికకు, మీ ఓపికకు పరీక్ష పెట్టను. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, నాయకుడు, సోషల్ మీడియా సూపర్ స్టార్ మాస్ చామకూర మల్లన్న గారికి, గౌరవనీయులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు మా తమ్ముడు కేపీ వివేకానంద్ గారికి, మేడ్చల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్, గౌరవ శాసన మండలి సభ్యులు మరొక తమ్ముడు షంబీపూర్ రాజు గారికి, గౌరవ ఎల్బీ నగర్ శాసనసభ్యులు సోదరులు అన్న సుధీర్ రెడ్డి గారికి. రెండోసారి మోసపోతే మన తప్పైతది, యాది పెట్టుకోండి. ఆగం కాకండి. మోసం పార్ట్ 1, పార్ట్ 2 రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది. 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుసుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు గెలిపించిండ్రు. బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించిండ్రు. కంటోన్మెంట్ లో లాస్యానందిత గారిని కూడా గెలిపించిండ్రు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 గెలిపించింది. చేద్దాం. తద్వారా కేసీఆర్ గారిని సంవత్సరం లోపలనే మళ్ళీ రాష్ట్ర రాజకీయం అంతా ఆయన చుట్టూ తిరిగేటట్టు చేద్దాం. మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించే వాళ్ళందరూ ఒక్కసారి పిడికిలుతాం. ఒక్కసారి పిడికిలు. అరే తూ బంద్ చేయండి, తెలుగు पैसे दे देंगे బంద్. మంచి గట్టిగా కూర్చేయాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.